సో మరి గురువుగారు ఇప్పుడు మరి ఏపీ ఎలక్షన్స్లో చూసుకుంటే గనక సో మరి మీరు చెప్పారు జనసేన పార్టీకి ఇన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఇన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, అలాగే మనకి టీడీపీ పార్టీ కావచ్చు, ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటారు? ఇది కాస్త కఠినమైనటువంటి ప్రశ్న నా పైన మీరు సంధించారనుకోవచ్చు. కానీ మనం అనుకుంటున్న అభిప్రాయ భేదాల కారణంగా కాకుండా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళ యొక్క బలాబలాల్ని లెక్కగట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమః. టీడీపీ గవర్నమెంట్కి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ గవర్నమెంట్ 4 సంఖ్య కలిగినటువంటి స్థానాల్లో, అంటే ఇప్పుడున్నటువంటి 4, 13, 22, 31, 40 ఇవన్నీ కూడా 4 సంఖ్య కలిగినటువంటి స్థానాలుగానే మనం చెప్పచ్చు. ఈ స్థానాల్లో ఇప్పటికే 40 స్థానాల్లో ఖచ్చితంగా విజయం అన్నటువంటిది ఖరారైపోయినట్టే. 40 స్థానాల్లో ఎటువంటి సందేహం లేకుండా వాళ్ళు ఇక విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఉన్నాయి. ఈ 175 స్థానాల్లో సుమారు సగం కంటే కూడా 1 సీట్ ఎక్కువ వచ్చినట్లయితే వారు మాత్రమే ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంది. మరి 40 స్థానాల్లో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందంటే టోటల్గా 40 అని కాదు, 4 సంఖ్య కలిగినటువంటి మొత్తంలో వీళ్ళు సీట్లను గెలుస్తారు. ఇక వైఎస్ఆర్సీపీ కూడా చూసినటువంటి తర్వాత ఎన్ని సీట్లు వస్తాయో మనం లెక్కగట్టే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమః. 3 సంఖ్య కలిగినటువంటి మొత్తంలో వైసీపీ అన్నటువంటిది ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన అధికార ప్రభుత్వానికి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి లెక్క కట్టి చూస్తే, గ్రహగతిని అనుసరించి చూస్తే సుమారు 70 స్థానాలకు దగ్గరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరు గెలిచినా వచ్చేటువంటి మార్జిన్ మాత్రం కాస్త తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల్లో, కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో రాహు మాయాస్వరూపుడు కాబట్టి ఒకవేళ నిజమైనటువంటి అద్భుతమే జరిగితే ఒక పార్టీ మాత్రం ఒకానొక పద్ధతిలో మనం విశ్లేషణ చేస్తే 130 స్థానాలు గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. 130 స్థానాల వరకు కూడా ఓ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని పరిస్థితుల్లో అది సాధ్యమా అసాధ్యమా అన్నటువంటిది ఇంకా అంటే మనం ఇప్పుడిప్పుడు ప్రశ్న వేసాం, దాన్ని బట్టి వస్తున్నటువంటి ఫలితం ఇది. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారు 70 స్థానాలకు తగ్గకుండా గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అధికారానికి దగ్గరగా ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగానే మనకు ప్రశ్నాశాస్త్రం సూచిస్తుంది. కానీ ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నటువంటిది లెక్కలోకి తీసుకోకుండా జనసేన అన్నటువంటిది ఇక్కడ కీలకం కాబోతుంది. ఇద్దరి అంటే తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్యలో ఉన్నటువంటి ఓట్ల శాతాన్ని, వాళ్ళిద్దరి మధ్య వస్తున్నటువంటి ఓట్లని జనసేన గనక మనం లెక్కేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క గెలుపోటముల్ని త్రుటిలో తప్పించుకునేటువంటి అవకాశం. కొంతమంది గెలవవలసినటువంటి వాళ్ళు ఓడిపోనవచ్చు, ఓడిపోవలసిన వాళ్ళు గెలవనవచ్చు. ఇటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితులు కొన్ని నెలకొంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం 3 సంఖ్య కలిగినటువంటి మొత్తంలో జనసేన గెలుస్తుంది, 4 సంఖ్య కలిగినటువంటి మొత్తంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మళ్ళీ 3 సంఖ్య కలిగినటువంటి మొత్తం లేదా సీట్ల వరకు తీసుకుంటే 70 స్థానాల వరకు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరో ప్రాతిపదికలో రాహు సంబంధమైనటువంటి పరిస్థితులను మనం చూస్తే ఒకవేళ అనుకూలిస్తే ఓ ప్రధానమైనటువంటి పార్టీ ఇంచుమించు 120, 130 స్థానాల వరకు గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. అటువంటి పరిస్థితిని మనం ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నాం. చూద్దాం ఏమవుతుందో అన్నటువంటిది.
గురువుగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అనుమానాస్పద మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. సో మరి మీ విశ్లేషణ ప్రకారం అసలు ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు? సో అంటే ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళ మీద, ఇంకొక పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళ మీద ఆరోపణలు ఎక్కువగా చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. సో మరి మీ విశ్లేషణ ప్రకారం అసలు ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు? తప్పకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క మరణం మీద అనేక రకాలైనటువంటి సందేహాలు మనందరికీ ఉన్నాయి. ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి బృందం సిట్ విచారణ కొనసాగుతుంది. మరోవైపు మిగతా వాళ్ళు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. మరి ఈ విషయం గురించి మాట్లాడచ్చా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే అసలు ప్రశ్నాశాస్త్రం ద్వారా అసలు ఏం జరిగింటుందో ఆ సందర్భాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హఠాత్ మరణం, అది మొట్టమొదట గుండెపోటు మరో రకంగా చెప్పారు. తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ కూడా వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజైతే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారంలో ఉన్నటువంటి విషయాలు అవాస్తవం. వివేకానంద రెడ్డి గారి యొక్క మరణం వెనుక ఒక కుట్ర కోణం అన్నటువంటిది దాగి ఉంది. జీవితంలో ఆయనకి మిత్రులే ఎక్కువ కానీ శత్రువులు ఎవరు లేరు. అది ప్రతిపక్షం అవ్వచ్చు, విపక్షం అవ్వచ్చు, వేరే పార్టీ వాళ్ళు అవ్వచ్చు, అందరికి కూడా ఆయనకి అజాత శత్రువు అని పేరు. కానీ వివేకానంద రెడ్డి గారి యొక్క ఈ పరిస్థితిని మనం గమనించినట్లయితే అంతఃపుర కుట్రల వల్ల సన్నిహితమైనటువంటి వ్యక్తులు నమ్మించి ఈయనను మోసం చేయటం వల్ల కొన్ని రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు లేదా కొన్ని రకాలైనటువంటి అవకాశాలు ఈయనకు కలిసి వస్తాయనో ఇది ఈయన మరణానికి కారణమైనటువంటి పరిస్థితి. ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి దోషాన్ని ఒకటి మనకు ప్రశ్నశాస్త్రం చూపెడుతుంది. రాజారెడ్డి గారు మనకు తెలుసు, ఆయన కూడా ప్రమాదాల కారణంగా కాదు ప్రత్యర్థుల వల్ల చనిపోయారు. రాజశేఖర్ రెడ్డి గారు అది ప్రమాదమో మరొకటో తెలీదు, ఇంకా కూడా మిస్టరీగా కొనసాగుతున్నటువంటి మరణం. అలాగే వివేకానంద రెడ్డి గారు, వీరి యొక్క కుటుంబంలోనే రాహు సంబంధమైనటువంటి పరిస్థితులు, వీటిని పితృదోషాలు అంటారు. గతించిపోయినటువంటి పితరుల యొక్క ఆత్మశాంతిగా లేకపోయినా, గతించిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆత్మలు శాంతించకపోయినా ఇవి మళ్ళీ జనరేషన్స్కి ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు రాజారెడ్డి గారి టర్మ్ ఒకటి చూసాం, రాజశేఖర్ రెడ్డి గారిని ఒకరిని చూసాం, వివేకానంద రెడ్డి గారిని చూసాం. నాలుగో వ్యక్తికి కూడా ప్రమాదం అన్నటువంటిది వీరి యొక్క కుటుంబంలో పొంచి ఉంది అని ప్రశ్నాశాస్త్రం మనకు చెప్తుంది. ఒకవేళ అది ఇప్పటికో గడిచిపోయిందో లేదో మనకు తెలియదు. నలుగురు వ్యక్తులు మాత్రం ఈ రాహు సంబంధమైనటువంటి ఇబ్బందుల వల్ల దుర్మరణం పాలయ్యేటువంటి అవకాశం వారి కుటుంబంలో ఉంది. దీనికి కారణం ఇప్పుడు మీరు మీడియాలో చూస్తున్నవి కానీ మరొకటి కానీ ఇవేవి కూడా సంపూర్ణమైనటువంటి వాస్తవాలు కాదు. ఈ సంపూర్ణమైన వాస్తవాలు కాదు అంటే ఇంకొకటి ఏదైనా జరిగి ఉండవచ్చు. అది ఎవరి వల్ల జరిగి ఉండొచ్చు అంటే అతి సన్నిహితులైనటువంటి వ్యక్తులు, వాళ్ళు బంధువులే కానక్కర్లేదు, మిత్రులు కూడా ఉండొచ్చు, మిత్రులే కానక్కర్లేదు, బంధువులు కూడా ఉండొచ్చు. అతి సన్నిహితమైనటువంటి వ్యక్తులు నలుగురు వ్యక్తుల యొక్క ప్రమేయం చేత జరిగి ఉంది. ఈ నలుగురు వ్యక్తుల్లో కూడా రాహువుని ప్రశ్నాశాస్త్రంలో మనం ఎట్లా సూచిస్తామంటే, రాహు ఎప్పుడు పొట్టి శరీరాన్ని కలిగి ఉంటాడు. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. రాహుకి తల మాత్రం ఒకటి ఉంటుంది, గ్రహణకారకుడైనటువంటి వారు. చంద్రుడు ఉదయించే సమయం అంటే రాత్రిపూటనే వీరి యొక్క మరణం కూడా సంభవించింది. రాహుకు తల మాత్రమే కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తుల్లో ఈ నలుగురిలో ప్రధానమైనటువంటి ఈ నేరం చేసినటువంటి వ్యక్తి ఎలా ఉండొచ్చయ్యా అని ప్రశ్నాశాస్త్రాన్ని మనం అడిగితే, అంటే ఇది సంచలనం కోసం నేను చెప్పట్లేదు, శాస్త్రం కోసం నాకున్నటువంటి పరిజ్ఞానంతో మాత్రమే నేను అంచనా వేసేటువంటి ప్రయత్నం చేస్తాను. పొట్టి శరీరం కలిగి ఉన్నటువంటి వ్యక్తి, 40 నుంచి 50 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి, కొంచెం అటు ఇటుగా ఉన్న వ్యక్తి, ఎరుపు వర్ణంలో కానీ చామని ఛాయ వర్ణాన్ని కానీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి, పొట్టి శరీరం కలిగినటువంటి వాడు,
దృఢమైనటువంటి శరీరం కలిగి ఉన్నటువంటి వ్యక్తి యొక్క పాత్ర ఖచ్చితంగా ఇందులో ప్రధానంగా ఉంటుంది. నలుగురు వ్యక్తులు ఈ కుట్రలో భాగస్వాములై ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే. ఇది రాహు సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల వివేకానందరెడ్డి గారి యొక్క మరణం జరిగింది. ఇది మనం అందరం కూడా చింతించవలసింది. జనాకర్షణ కలిగినటువంటి నేత అనే కంటే కూడా అందరిలో కూడా సౌమ్యుడు, అందరికీ కూడా అజాత శత్రువుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి. నిజంగా చెప్పాలంటే ఆయనకి నాకు తెలిసి, అంటే నేను కూడా కడప జిల్లా వాసిని, నాకు ఉన్నటువంటి పరిచయాలు లేకపోతే వారిని ఇదివరకు చూసినటువంటి అనుభూతి ఉంది. వారితో నాకు పరిచయం లేకపోయినా నాకు వారు తెలిసినటువంటి పరిస్థితిని బట్టి చూస్తే వారిని శత్రువుగా భావించేటువంటి అవకాశం ఎవరికి లేదు. వారిని ఇంత కిరాతకంగా ఇలా చేయవలసినటువంటి పరిస్థితి చూస్తేనే అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబంలో ఎందుకో ఇటువంటి కుట్ర కోణాలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. దీనికి ఏదో ప్రబలమైనటువంటి కారణం వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఇటువంటి దోషాలు అయి ఉండొచ్చు. ఈ కారణంగా మాత్రం ఇలా జరుగుతుంది. కానీ ప్రశ్నాశాస్త్రం చెప్తుంది సమీప భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి ప్రమాదం ఏదో పొంచి ఉంది.